నమస్తే. తెలంగాణ తీర్థానికి స్వాగతం. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తమని కాపాడమంటూ ఆ శ్రీరామచంద్రుణ్ణి భక్తులు నిత్యం చేసే ధ్యానమిది. అలాంటి శ్రీరాముడు స్వయం వ్యక్తమూర్తిగా వెలసిన అత్యంత అరుదైన విశిష్టమైన ప్రాంతం కరీంనగర్లోని ఇల్లందకుంట. అక్కడి విశేషాలను, ఆ ప్రాంత ప్రాముఖ్యతను నేటి తెలంగాణ తీర్థంలో ఇవాళ తెలుసుకుందాం. రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 143 కిలోమీటర్లు, కరీంనగర్కు ఆగ్నేయంగా 65 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇల్లందకుంట గ్రామం. అపర భద్రాచలంగా పిలుచుకునే ఇల్లందకుంట రామదర్శనం సర్వపాపహరణం అంటారు. ప్రశాంతమైన వాతావరణంలో, విశాలమైన ప్రాంతంలో వెలిసింది ఈ దేవాలయం. చాలా ఏళ్ల నాటి ఈ గుడికి 4 వైపులా 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. చుట్టూ తెలుపు రంగు గోడలు, మధ్య జాజి రంగు గోడల మీద దేవీదేవతల విగ్రహాలతో గుడి ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. పాంచరాత్రాగమనం శాస్త్ర ప్రకారం నిర్మించిన ఈ గుడి ప్రధాన ద్వారం మీద ఉన్న శిఖరం బంగారు వర్ణంలో వెలిగిపోతూ ఉంటుంది. శిఖరం మీద పంచకలశాలు ఉన్నాయి. పశ్చిమ ముఖానికి ఉన్న ఈ ద్వారం మధ్యలో సీతారామ లక్ష్మణులను సేవిస్తున్న దీని గుండా ప్రవేశించే వారికి గర్భగుడి వెనక వైపు నుంచి కనిపిస్తుంది. లోపల చాలా విశాలమైన స్థలంలో పచ్చటి చెట్లు, చుట్టూ మండపాలు, ఉపాలయాలు ఇక్కడి ఆధ్యాత్మిక శోభను మరింత ఇనుముడింపజేస్తున్నాయి. గుడి లోపలి వైపు గోడల మీద కూడా దేవీదేవతల విగ్రహాలు, పురాణ ఘట్టాలకు సంబంధించిన విగ్రహాలు ఆకర్షిస్తూ ఉంటాయి. గర్భగుడి శిఖరం పుత్తడి మెరుపులతో ఆకర్షణీయంగా ఉంటుంది. దానిమీద శేషపాన్పుపై సేద తీరుతున్న రాములవారు, ఆయనకు పాదసేవ చేస్తున్న సీతాదేవి, నాభి కమలంలో బ్రహ్మ తలాపున లక్ష్మణుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. కింద శంకుచక్రాలు, మధ్యలో నామాలు కనిపిస్తాయి. ఎత్తుగా ఉండే ప్రతి ద్వారం రాతి కట్టడంతో ఉంటుంది. ఉత్తరాన మరో ప్రవేశ ద్వారం ఉంది. దీనికి దగ్గరలో గరుడ స్తంభం, మండపం కనిపిస్తుంది. పశ్చిమాన మరో కోనేరు కనిపిస్తుంది.
లోపల ఎత్తైన ధ్వజస్తంభం, దీపస్తంభం ఉన్నాయి. విష్ణుమూర్తి 7వ అవతారమే శ్రీరామ అవతారం. ఆ శ్రీరాముడు స్వయంభువుగా వెలిసిన ప్రాంతాలు చాలా ఉంటాయి. అయితే ఈ ఇల్లందలో స్వామి అవతరించడమే కాకుండా ఆయన తన రూపాన్ని తానే స్వయంగా తీర్చిదిద్దాడని ప్రతీతి. అందుకే ఈ దేవాలయానికి ఎంతో ప్రాశస్త్యం. శ్రీరామచంద్రమూర్తి వనవాస సమయంలో ఇక్కడ సేద తీరుతుండగా తన తండ్రి దశరథుని మరణవార్త తెలిసింది. వెనుదిరిగి వెళ్లలేక వెంటనే ఇక్కడి ఇల్లంద వృక్షాల గింజలతో తండ్రి శ్రాద్ధకర్మలు చేసినట్టు చెబుతారు. దానికి సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతానికి ఇల్లందా అనే పేరు స్థిరపడినట్టు ఇక్కడి వారు చెబుతుంటారు. సీతారామచంద్ర స్వామి వారు అయోధ్య నుండి అరణ్యవాసం బయలుదేరు సమయంలో ఇదంతా అరణ్య ప్రాంతము. ఈ అరణ్య ప్రాంతములో చిన్న కొండ చివరి భాగములో ఇల్లంద చెట్టు అనే వృక్షం ఉంది. ఆ వృక్షం కింద స్వామి అలసట తీర్చుకునే సమయంలో తన తండ్రి గారైన దశరథ మహారాజు మరణ వార్త విని చాలా దుఃఖించి అక్కడి నుండి వెనుకకు వెనుదిరగలేక ఆ ఇల్లంద పలుకులతోనే తన తండ్రి గారి శ్రాద్ధాలు ఆచరించడం జరిగింది. అప్పుడు ఆ త్రేతాయుగం నాడే రామచంద్రమూర్తి తన తండ్రి గారి దశరథ మహారాజు తీర్థ తిరువధ్యయనాలు చేయడం జరిగింది. అందుకోసమే ఈ స్థలమే చాలా నాకు బాగున్నదని చెప్పి అప్పుడు ఆ ఇల్లంద చెట్టు కిందనే తన తండ్రి గారి శ్రాద్ధాలు ఆచరించారు. అందుకొచ్చి ఈ ఇల్లంద మరియు కుంట అంటే ఆ కుంట అంటే చిన్న చివరి భాగము, లోతు భాగము, ఆ తర్వాత ఇల్లంద ప్లస్ కుంట. కాబట్టి ఇల్లంద చెట్టు ప్రాశస్త్యం వలన ఇల్లంద కుంటగా ఆ రోజే నామకరణం చేయడం జరిగింది. స్వయంగా వెలిసిన స్వామి మూల విరాట్టు ఇల్లంద చెట్టు నీడలో శ్రీరాముడు నిద్రిస్తున్నట్టు, సీతమ్మ రాముల వారి పాదసేవ చేస్తున్నట్టు, లక్ష్మణ స్వామి వింజమరలు విసురుతున్నట్టుగా ఇక్కడ దర్శనమిస్తుంటారు. ఆ కొండ చివరి భాగములో నేను ఇక్కడనే వెలుస్తాను అని చెప్పి అదే మాదిరిగా రామచంద్రమూర్తి ఆ సురికలో రామచంద్ర స్వామి వారు పడుకొని వారి పాదసేవ, సీతమ్మ వారు పాదసేవ చేస్తున్నట్లుగా, లక్ష్మణస్వామి వింజావర వేస్తున్నట్లుగా రాతికి వెలవడం జరిగింది. సీతారామ లక్ష్మణ స్వాములతో పాటు రంగనాయకుల స్వామి విశిష్టాద్వైత ప్రకారం 12 మంది ఆళ్వార్లు ఇక్కడి గర్భగృహంలో వెలిసి ఉన్నారు. గర్భగృహానికి ముందు వైపున జయ విజయుల దర్శనం కలుగుతుంది. 16 కాళ్ల మండపం, దాని ముందు మరో 16 కాళ్ల మండపం ఉంటుంది. 6 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ఇవి ఉంటాయి. విశాలమైన గుడి లోపల ఎన్నో మండపాలు మనకు కనిపిస్తాయి.
గర్భగృహానికి పక్కనే ఆండాళ్ అమ్మవారి దర్శనం కలుగుతుంది. ఇల్లంద రామాయణానికి ఎక్కడా లేని మరో ప్రత్యేకత ఉంది. స్వామి స్వయంగా వెలిసి ఉండటమే కాక ఇక్కడ ఉత్సవమూర్తులు స్వయం వ్యక్తములు. ఉత్సవమూర్తులకు పుట్టుమచ్చలు కలిగి ఉండటం మరో ముఖ్య విషయం. భక్తులైన మూల విరాట్ ఉన్నది కదా, ఉత్సవ విగ్రహాలు కూడా చేయాలనే భావనతోని ఎక్కడెక్కడి నుంచో శిల్పులను తీసుకువచ్చి ఉత్సవ విగ్రహాలు తయారు చేయించే ప్రయత్నంలో నిమగ్నమైనారు. అయినా ఆ ఉత్సవ విగ్రహాలు పూర్తి కాలేదు. కాలన్నా చెయ్యన్నా ఏదన్నా ఒకటి భిన్నమైతుండేది. అప్పుడు మళ్ళీ కొంతకాలానికి రామచంద్రమూర్తి ఆకాశవాణి ద్వారాగా వచ్చి నేనే ఉత్సవమూర్తిగా ఉద్భవిస్తాను, 7 రోజులు పరదాలు వేసి ఉంచండి, పట్టాభిషేకము మరియు ఈ గంగ కూడా ఇటే ప్రవహించునని చెప్పి రామచంద్రమూర్తి ఆజ్ఞ ఇవ్వడం జరిగింది. హృదయములో స్వామివారికి పుట్టుమచ్చలు ఉండడము ప్రత్యేకత. ఎందుకంటే లోహము ఏ లోహమైనా పంచలోహమైనా మనము చేసి విగ్రహాలను ప్రతిష్ఠ చేయించడం జరుగుతుంది. ఇల్లందలో రాముని సేవతో తరించిపోయే భక్తులకు పరమేశ్వరుని దర్శన భాగ్యం కూడా కలుగుతుంది. శ్రీరాముడే స్వయంగా అభిషేకించి పూజించిన శివలింగం ఉండటంతో ఈ దేవాలయం భక్తులను నిరంతరం విశేషంగా ఆకర్షిస్తూ వస్తోంది. ఇదే ప్రాంగణంలో పశ్చిమాన రామలింగేశ్వర స్వామి దేవాలయం కనిపిస్తుంది. ఇక్కడి శివలింగాన్ని రాముడు స్వయంగా అభిషేకం చేసి పూజించినట్లు భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ శివలింగాన్ని స్వచ్ఛమైన పాలతో అభిషేకిస్తే నీలిరంగులోకి మారుతుంది. ఈ శివలింగానికి నిత్యం నమక చమకాది అభిషేకాలు జరుగుతుంటాయి. శివాలయం లోపల తండ్రి శంకరునితో ఇరువైపులా గణపతి కుమారస్వాముల దర్శనం కలుగుతుంది. ముందు వైపున ఆ ఈశ్వరుణ్ణి ఎళ్లవేళలా చూస్తూ తరించిపోయే పరమభక్తుడు నందీశ్వరుడు కూడా ఉన్నాడు. చాలా విశాలమైన ఈ దేవాలయ ప్రాంగణంలోనే ఉపాలయాలకు అనేక ప్రత్యేకతలున్నాయి. రామ దర్శనంతో పాటు ఇక్కడి దేవీ దేవతలను సేవించుకుని తరిస్తూ ఉంటారు భక్తులు. రామునితో పాటు తప్పక కనిపించే ఆయన భక్తాగ్రేసరుడు వీరాంజనేయుడికి కూడా ఈ ప్రాంగణంలో ఉపాలయం ఉంది. రామభక్తితో ముకుళిత హస్తాలతో కూడిన హనుమంతుడు భక్తులకు అభయమిస్తున్నట్టుగా కనిపిస్తాడు. ఇక్కడ ఆకుపూజలతో పాటు అనేక కార్యక్రమాలు నిత్యం జరుగుతుంటాయి. రాములవారి అద్దాల మేడ దేవాలయంలో కనిపించే మరో ప్రత్యేకత. ఇక్కడ భక్తులు స్వామికి పవళింపు సేవా కార్యక్రమం చేస్తుంటారు.
రామకోటి స్తూపం కూడా ఇక్కడ ఉంది. రామకోటి రాసిన వారు కూడా ఇక్కడి వాటిని స్వామికి సమర్పించుకుని తన్మయులవుతారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమ సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని పూజిస్తూ ధరించిపోతుంటారు. అత్యంత విశిష్టమైన ఇల్లందు వృక్షానికి ముడుపులు కట్టడం ఇక్కడ మరో ప్రత్యేకత. తమ మొక్కులు తీర్చమంటూ భక్తులు ముడుపులు కడుతుంటారు. అవి తీరిన తర్వాత వచ్చి స్వామికి ముడుపులు తీర్చుకుంటారు. ఎన్నెన్నో ప్రత్యేకతలతో కూడిన ఇల్లంద శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిత్య ధూపదీప నైవేద్యాలతో పాటు మరెన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. శ్రీరామనవమికి, బ్రహ్మోత్సవాలకు చుట్టుపక్కల జిల్లాల నుంచే కాకుండా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారి తిరునక్షత్రం, తిరుమంజనం, పారాయణాలు, అభిషేకాలు విశేషంగా జరుగుతాయి. 12 మంది ఆళ్వార్ రాజులకు, ఉత్సవమూర్తులకు తిరుమంజన స్నపనోత్సవం, బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తుంటారు. ఉత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, ఆయనమోత్సవ, వసంతోత్సవ, దీపోత్సవ, రథోత్సవ, పవిత్రోత్సవములతో కూడుకున్నటువంటి బ్రహ్మోత్సవములు వెనుకట కూడా ఈ జనం ఉన్నా లేకున్నా ఆ రోజుల్లో ఇవన్నీ కార్యక్రమాలు అనాది నుండి వచ్చిన కార్యక్రమాలు ఇప్పటి వరకు కూడా ధూపదీప నైవేద్యములతోని అంగరంగ వైభవంగా స్వామివారి దేవాలయములో చక్కగా జరుగుతుంది. హరిహరులు కొలువైన ఇల్లందకుంట దర్శనం సర్వపాపహరణమని భక్తుల విశ్వాసం. అందుకే ఇల్లందకుంట సీతారామ గోవింద గోవింద, ఇల్లందకుంటవాడ సీతారామ గోవింద గోవింద అని భక్తులు నిత్యం ఆ రాములవారిని పూజిస్తూ తరిస్తూ ఉంటారు. వచ్చే వారం మరో దేవాలయం విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. నమస్తే.